అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యక్రమం 13వ రోజు. అభ్యసన ఫలితాలు. ఒకారం, ఓకారాలను గుర్తించి పదాలను రాయగలరు. ఇక్కడ ఒకారం అంటే ఓత్వం, ఓకారం అంటే ఓత్వం అని గుర్తించాలి పిల్లలు. అలాగే గేయం పాడి అర్థాన్ని సొంత మాటల్లో చెప్పగలరు. కృత్యం 1, చిత్రం గురించి మాట్లాడించండి అని ఉంది కదా పిల్లలు. ఇక్కడ కూతులు ఏమేమి చేస్తున్నాయో మీరు మాటల్లో చెప్పాలి. కృత్యం 2, గుణింతాల చాటులో వత్వం, ఓత్వంతో ఉన్న గుణింతాక్షరాలు చదివించండి. వత్వంతో పదాలు, ఓత్వంతో పదాలు. ఇక్కడ తొండ, పొగ, దొర, కొంగ, నొసలు, గొడుగు, పొడుగు, సొరకాయ, మోత, బొంగరం. ఇక్కడ ఓత్వం పదం ఇచ్చాడు, ఇక్కడ దీర్ఘం పదం ఇచ్చాడు, గమనించండి. ఇక్కడ దొర అని రాసుకోండి పిల్లలు. ఓత్వం పదాలు: తోట, లోటు, పోటు, దోమ, గోరింక, దోసకాయ, జోలపాట, తోడేలు, కోడి కూత, బోధన. కృత్యం 4, కింది వాక్యాలు చదివించండి. తోటలోన తొండ ఉంది, కొండ మీద కోతి ఉంది, చెరువులోన కొంగ ఉంది, మడుగులోన మొసలి ఉంది. కొంగ కోడి కలిశాయి, కోతి మేకను పిలిచాయి, ఊరి చివరకు చేరాయి, బొంగరాలాట ఆడాయి. ఈ విధంగా వాక్యాలు చదవాలి పిల్లలు. కృత్యం 4, 5. ఇక్కడ 3 అని ఇచ్చాడు, ఇక్కడ 4 అని ఇచ్చాడు. 3 అని రాయండి పిల్లలు. ఇప్పుడు కృత్యం 4, ఇక్కడ కృత్యం 3 అని రాసుకోండి. ఇది కృత్యం 4 అనమాట. గేయాన్ని గురించి మాట్లాడించండి అన్నారు. మనం గేయం పాడదాం చూడండి. కోతి బావ నీకు కాస్త కోపం ఎక్కువ, కొంటె పనులు అంటే నీకు కోరికెక్కువ, పిందెలన్నీ తుంచిపెట్ట ప్రీతి ఎక్కువ, కొబ్బరంటే చాలు నీకు ఇష్టం ఎక్కువ, రొట్టె ముక్క చూస్తేనేమో లొట్టలెక్కువ, దుకాణాలు చూస్తే నీకు దూకుడెక్కువ, గుణములన్నీ ఎంచి చూడ కుదురు తక్కువ, గుడి గోపురం ఎక్కితే గంతులెక్కువ. ఈ విధంగా 13వ రోజు సంసిద్ధత కార్యక్రమం పూర్తి చేయాలి పిల్లలు.